నేనంట అలాంటి వాళ్ళని చూసినప్పుడు కొంతమంది తెలివి తక్కువ తనంతో ఎగతాళిగా మాట్లాడతారు. రేయ్ చూడరు తేడాగాడు వెళ్తున్నాడు, ఆ నడక చూడరు అని ఎగతాళిగా కొంతమంది కొన్నిసార్లు ఏం చేస్తారు, ఎట్లా అంటారు. అట్లాంటి పనులు ఎప్పుడూ చేయొద్దు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనపడితే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ ఎగతాళిగా పొర్రపాటును మనం మాట్లాడకూడదు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. అయితే దైవజనమా, అందరూ ఎగతాళి చేస్తారే, అందరూ తృణీకరిస్తారే, అందరూ అవహేళనగా మాట్లాడతారే, అందరూ చులకనగా మాట్లాడతారే, తృణీకరించబడిన ఆ వ్యక్తిని తన మహిమ కలిగిన పని కొరకు దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. ఈరోజు దైవజనమా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒకవేళ నీ బ్రతుకు తృణీకరించబడిన బ్రతుకేమో, నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. వెలివేయబడిన బ్రతుకేమో, నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు.